చూపిస్తారండి ఆయన ఏం సినిమా చూపిస్తారంట. అసలు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర మొదలు పెడితేనే కదా సినిమా చూపించడానికి, ముందు ఆయనకి సినిమా చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. ఈలోపే ఏమండి అలా కళలు కానీ తృప్తి పడుతున్నాడు, అలా కళలు కానీ తృప్తి పడనివ్వండి. ఆయన పాదయాత్ర చేసేది లేదు. సినిమా చంద్రబాబు గారు కాదు ఉండేది, జగన్కే. సినిమా చూపించారుగా, చూపించి 2 సంవత్సరాలు అయిపోతుందిగా. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి రోజుకి సినిమా చూపిస్తాడో, గంటకు చూపిస్తాడో, సంవత్సరాన్ని చూపిస్తాడో అతను చెప్పుకోవడం తప్ప. సినిమాలు చూపిస్తా, సినిమా సెట్లు వేస్తాను, నరుగుతాను, చంపుతా, రప్ప అంటే ఆయన ఏం సినిమా చూపిస్తారంట. అసలు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర మొదలు పెడితేనే కదా సినిమా చూపించడానికి, ముందు ఆయనకి సినిమా చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. ఈలోపే 2029లోపే మేము మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఆయన సినిమా చూపించడానికి. ఆ తర్వాత మాట్లాడదామండి. ఏం మాట్లాడాలి మేమే అంటున్నారు వాళ్ళు, అనుకోనండి, కలగంటున్నారు. అలాగని ఎవరు వస్తారండి? ఎవరు రారు. చంద్రబాబు గారు మళ్ళీ కూడా చంద్రబాబు గారే వస్తున్నారు. ఎందుకంటే 2047 విజన్ ఉంది కాబట్టి ఆయన దగ్గర. అమరావతిని డెవలప్ చేస్తున్నారు కాబట్టి 2029లో కూడా మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంటే వస్తుంది. ఆయన చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అవుతారు కూడా. చాలా బాగుందండి, చాలా బాగుంది. అన్నీ డెవలప్ అవునాయి. అమరావతిని డెవలప్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి మన చరిత్ర పటంలోనే ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏంటి అంటే అమరావతి అని గుర్తు చేసిన వ్యక్తి మన చంద్రబాబు గారేనండి. ఇప్పటి వరకు మనకు ఆంధ్రప్రదేశ్ వచ్చి 10 సంవత్సరాలైనా కూడా దీనికి మనకు రాజధాని అంటూ లేకుండా పోయింది. అటువంటిది ఈరోజు చరిత్ర పుటల్లో నిలిచే విధంగా ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదంటే అమరావతి అని ఆయన చెప్పినందుకు మేమందరం కూడా ఆయనకి చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నామండి, తెలుగు ప్రజలందరం కూడాను. ఆయనకి గతానికి ఇప్పటికి చాలా బాగుందండి. ఆంధ్రప్రదేశ్ ఎంత డెవలప్ అయింది. ప్రతి ఊళ్ళోనూ రోడ్లు, సరైన రోడ్లు ఉండేవి కాదండి నడవటానికి. ఒక బండి వెళ్ళటానికి ఎన్ని యాక్సిడెంట్లు అయ్యాయో అనమాట. రోడ్లు గుంతలు పడిపోయి ఉన్నా సరే అటువంటి రోడ్లను కానీ, స్కూళ్ళను కానీ, పిల్లలు చదువుకునే స్కూళ్ళను కానీ ప్రతి ఒక్కటి కూడా పల్లెటూళ్ళను కూడా చాలా బాగా డెవలప్ చేస్తున్నారనమాట. ఏమండి అలా కళలు కానీ తృప్తి పడుతున్నాడు, అలా కళలు కానీ తృప్తి పడనివ్వండి. ఆయన పాదయాత్ర చేసేది లేదు, ఆయన మా ముందుకు వచ్చేది లేదు. వచ్చినప్పుడు అప్పుడు చూసుకుందాం. పాదయాత్ర చేయాలి కదండి, ముందు పాదయాత్ర చేయనియండి. సూపర్గా ఉందండి. ఎలా ఉందంటారేంటండి, మీకు తెలీదా ఎలా ఉందో? మా ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది. మా బిడ్డ తరాలకు కూడా చంద్రబాబు నాయుడు గారే పరిపాలన కావాలని మా తెలుగుదేశ ప్రజలు మేమందరం కూడా కోరుకుంటాం కదండి. సినిమా చంద్రబాబు గారు కాదు ఉండేది, జగన్కే ఉంటుంది సినిమా. ఎవరు చూపిస్తారు? ప్రజలే చూపిస్తారు. దేని నిమిత్తం అంటే తన 5 సంవత్సరాల పరిపాలన చేశాడు. ఏం చేశాడు? ఒక్క గమ్యాల ఇసుక తీసి రోడ్లకు వేసాడా? ఏం చేశాడు? ప్రజలకు ఏమైనా చేశాడా? ఏమీ చేయలే. మా బాబు గారు వచ్చిన తర్వాత ప్రజలకి రోడ్లు కానీ, డెవలప్మెంట్ కానీ ఎంతో ఇదిగా అభివృద్ధి చేస్తున్నాడు, చేస్తారు కూడా. హైదరాబాద్ ఎలా చేశాడో దానికన్నా ఎక్కువగా చేస్తాడు బాబు గారు. ఈ సంవత్సరమే కాదు, ఈసారే కాదు, ఎప్పుడు బాబు గారు ఇంకొక 5 తరాలైనా సరే చంద్రబాబు గారే వస్తారు. తర్వాత బాబు గారు, తర్వాత లోకేష్ బాబు ఉన్నాడు, ధర్మతండ్రి, ఆయన కూడా రావాలి. ఆయన మా ఆవిషంతా కూడా పోసుకొని లోకేష్ బాబు గారు చక్కగా ప్రజలందరినీ పాలించాలి. 4-5 సార్లు ఆయన కూడా గెలవాలి. ఈ పరిపాలన ఇంతకన్నా డెవలప్మెంట్ చేయాలని మేమందరం కోరుకున్నాం. మేము చెప్పేది కాదు ఈ పరిపాలన ఎలా ఉందనేది. వైసీపీ ప్రభుత్వం చెప్పాలి ఎలా ఉంది ఏంటనేది, వాళ్ళు చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చినాయి, ఈసారి 11 కాదు, 0 వస్తుంది. పాదయాత్ర ఎక్కడ చేస్తాడు? మా లోకేష్ బాబు చేసినట్టు చేయమనండి, చేసి ఒక 100 మైళ్ళు నడవమనండి, నడుస్తాడా? ఒక గుడికెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని రమ్మనండి. వట్టి స్వార్థంతో బతికే వాళ్ళు ఎప్పుడు కూడా పరిపాలన చేయలేరు, చేసి బ్రతకలేరు కూడా. అది స్వార్థంతో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మా బాబు గారిని ఏలు పెట్టి చూపించేంత దమ్ము ధైర్యం ఎవరికి లేదు. కొన్ని సంవత్సరాలైనా మా బాబు గారు మా తెలుగుదేశమే వచ్చింది. అసలు చెప్పుకోవడానికి ఉంటుందా ఏంటండి ఈ ప్రభుత్వం? ఎవరైనా సరే చేతులు ఎత్తి దండం పెట్టుకోవాలి. బాబు గారు చేసే పనుల్లో కానీ, సేవల్లో కానీ, దానాల్లో కానీ ఆయనకు మించిన వాళ్ళు సాటి ఎవరూ లేరు. ఎవరు సినిమా చూపించారుగా, చూపించి 2 సంవత్సరాలు అయిపోతుందిగా. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డికి
చరిత్రలో మళ్ళీ ఆ జెండా కనపడకుండా సినిమా చూపించారు. ఆయన సినిమా చూపించింది 175 సినిమా ఆయనకి చూపించి పంపించారు. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఆనాడు నువ్వు 2009లో నీ తండ్రి చనిపోయినప్పుడు సొక్కా చించుకొని షర్టు తీసేసుకొని ప్యాంటు చించుకొని రోడ్ల మట్టి అడుక్కుంటా తిరుగుతుంటే ఈ అక్క చెల్లెమ్మలు 10 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాడు, ఏదో ఒకసారి కనగరిద్దాము, ఈయన పాలన ఏ రకంగా ఉంటుందో చూద్దామని చెప్పి ఈ ప్రజలంతా కూడా నీకు నమ్మి నీకు 151 సీటు గెలిపించుకున్నందుకు మా చెప్పులతో మేము కొట్టుకున్నాము. ఎందుకంటే నువ్వు చేసిన దరిద్రమైన పాలన చేసావు కాబట్టి. ఏ మహిళ అయినా కూడా బయటికి వచ్చిందా? ఒక ఎస్టీలకి, ఎస్సీలకి, బీసీలకి, మైనారిటీలకి, లాస్ట్కి రోడ్డు మీద కూడా తిరగనీయకుండా చేసేసి ఏదన్నా నోటు మాట్లాడితే వెంటనే వాళ్ళకి అరెస్ట్ చేయండి అన్నారు. ఏదన్నా మాట్లాడితే ఎస్టీ ఎస్సీ కేసులు పెట్టేసి లోపలేండి అన్నావు. ఎస్టీ ఎస్సీ కేసులు వాళ్ళకి ఎస్టీ ఎస్సీ వాళ్ళకి కూడా నువ్వు ఎస్టీ ఎస్సీ కేసు పెట్టిన ఘనత సైకో జగన్మోహన్ రెడ్డిదని ఈ ప్రజలంతా కూడా తెలుసు. నువ్వు పాదయాత్ర కాదు, పాదాల మీద యాత్ర చేసినా కూడా నీకు ఇప్పుడన్నా 11 సీట్లు ఉన్నాయి. ఐఎమ్ 0 అని నువ్వు రాసుకోని సైకో జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నావు. జగన్మోహన్ రెడ్డి రోజుకి సినిమా చూపిస్తాడో, గంటకు చూపిస్తాడో, సంవత్సరానికి చూపిస్తాడో అతను చెప్పుకోవడం తప్ప నువ్వు చూపించే సినిమా ప్రజలు చూస్తానికి ఈరోజు సిద్ధంగా లేరు. ఇంకొకటి, నీకు ఆల్రెడీ ఒక అవకాశం ఇచ్చారు. నువ్వు ఏ సినిమా చూపించావు? నువ్వు చూపించిన సినిమాకి 11 సీట్లకి పరిమితం అయిపోయావు. నీ థియేటర్ ఖాళీ అయిపోయింది. మళ్ళీ సినిమా చూపిస్తాను అది ఇది అని నువ్వు అసెంబ్లీకి రాకుండా నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి, నీకు ఒక రాజకీయ పార్టీ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో, నీకు 11 సీట్లైనా ఇచ్చారు. ఆ 11 సీట్లైనా కాపాడుకో. నువ్వు సినిమాలు తర్వాత చూపిస్తావు. నువ్వు మాటికి నేను అది చేస్తాను, ఇది చేస్తాను, నేను సినిమా చూపిస్తానంటే అంకుశం సినిమా చూసావో లేదో నువ్వు. దాంట్లో రామిరెడ్డి విలన్కి చార్మినార్ దగ్గర తరిమి కొడతారు. అలాగే నువ్వు మాట్లాడితే సినిమా చూపిస్తానంటే ప్రజలు నీకు తప్పకుండా సినిమా చూపిస్తారు. ఇదే అమరావతిలో అంకుశంలో రామిరెడ్డిని తరిమి కొట్టినట్టు నీకు ఈ ప్రజలు తరిమి కొడతారు. ఎవరండి ఎవరు సినిమా చూపించేది? ఎవరికి చూపిస్తారండి? ఆల్రెడీ 2024లో సినిమా కనబడింది కదా, బొమ్మ కనబడినా కూడా అలా మాట్లాడితే ఎలా? ఎవరికి చూపించలేరండి. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు ముందు. అయితే ఆలస్యం అవ్వచ్చు పనులు. ఎందువల్ల అవుతున్నాయంటే జగన్ గారి ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు అన్ని తాకట్లో పెట్టేశారు. అవి విడిపించడానికి ఆర్థికంగా దెబ్బతిన్నారు కాబట్టి అవి ఫండ్స్ కోసమని అవని విదేశాలు వెళ్ళి ప్రాజెక్టులు ఒకటి తీసుకొస్తున్నారు. నిరుద్యోగుల కోసం నిదానంగా ఒక్కొక్కటిగా జరుగుతున్నాయని మహిళలకి బస్సులు ఫ్రీ పెట్టారు. అలాగే పెన్షన్లు వస్తూనే 6,000 వికలాంగులకిను 4,000 మామూలు వాళ్ళకి పెట్టారు కదా. ఇవన్నీ చేసుకొస్తున్నారండి. ఆయన హయాంలో టిక్కో ఇల్లు కూడా ఇప్పటిదాకా ఇవ్వలేకపోయాడు. ఆయన వచ్చి మళ్ళీ సినిమా ఎవరికంటే చూపించేది? జగన్ గారా సినిమా ఏం చూపిస్తారు? గత 5 ఏళ్ళు సినిమా చూపించారు కదా, ఇప్పుడు సినిమా చూపించాక ఏం లేదులే. కానీ ప్రజలకు మంచి చేయమని జగన్ గారిని, ప్రజలకు మంచి చేస్తే మంచి నాయకుడు ఎవరో ప్రజలే ఎన్నుకుంటారు. సినిమాలు చూపిస్తా, సినిమా సెట్లు వేస్తాను, నరుకుతాను, చంపుతా, రప్ప అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరో సిద్ధంగా లేరు. మంచి పాలన కోసం చూస్తున్నారు, మంచి పరిపాలన కోసం చూస్తున్నారు ప్రజలు. ఎప్పుడైనా మంచి పాలన, మంచి పరిపాలన ఎవరికైనా కావాల్సింది ఏంది? ఆరోగ్యం ఒకటి, చదువు, ఈ 2 ఉంటే చాలు. ఆరోగ్యం, చదువు 2 ఉండాలి మనిషికి. ఈ 2 ఇచ్చారనుకో ఏ పరిపాలన ఒకటే. జగన్ గారు ఇచ్చినా ఒకటే, చంద్రబాబు గారు ఇచ్చినా ఒకటే. అదేంటంటే జగన్ గారికి ఏంటంటే ఏ కాడికి ఇంకా మొన్న అంతకుముందు అసెంబ్లీ చూడాలంటే చూస్తానికి అసహ్యంగా ఉండేది. ఇవాళ రోజున అసెంబ్లీ చూడాలని ప్రతి పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు. లోకేష్ గారిని బట్టి కానీ, పవన్ కళ్యాణ్ గారిని బట్టి కానీ, చంద్రబాబు గారిని బట్టి వాళ్ళు చేస్తున్న అరాచకము, వాళ్ళ పరిపాలనలో జరిగింది ఏంటంటే బూతులు, రాజకీయం, దోచుకుంటాం, దేవస్థానాల మీద దాడులు, ఆడపిల్లల మీద మానవత్యాలు, ప్రతిదీ అట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వందలు ఉన్నాయి. ఇక్కడ నుంచైనా ప్రజలకు ఏం కావాలి? అంతకుముందల మీకు ఆ రాజధాని లేదంటే రాజధాని లేదు ఆంధ్ర రాష్ట్రకి. రాజధాని లేకుండా ఎంత చేసుకున్నా వేస్టే. ఇవాళ రోజున ఎన్ని కంపెనీలు, ఎన్ని పరిశ్రమలు, ఎన్ని వస్తున్నాయి అంటే ఆంధ్ర రాష్ట్రకి. పక్క రాష్ట్రం వాళ్ళు కూడా ఆంధ్ర వెళ్తే వాళ్ళ ఉద్యోగం వచ్చిద్దిరా అనే రేంజ్లోకి వచ్చింది. ఒకప్పుడు ఆంధ్ర వాళ్ళకి ఏమీ లేక మన దగ్గరికి వచ్చారన్న పరిస్థితిలో ఉన్నాం. గత 5 ఏళ్ళ గవర్నమెంట్లో
జగన్ గారు హవాలో. ఇవాళ రోజున కూటమి ప్రభుత్వం చేసింది కూడా దౌర్భాగ్యం ఏమన్నా ఉందంటే కూటమి ప్రభుత్వం చేసిన పనులు కూడా మేమే చేసామని చెప్పుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ముందర ఆ వాస్తవాలు మాట్లాడకుండా ప్రజలకు మంచి చేస్తే ప్రజలే ఎన్నుకుంటారు మాకు ఏ నాయకుడు కావాలి, మాకు ఏ గవర్నమెంట్ కావాలి అనేది. ముందర జాబులు ఇవ్వటము, చదువుకున్న విద్యార్థి ఎంతోమంది ఉచిత పథకాల వల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఈ రెండు అందితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడున్నా కూడా ఏ నాయకునైనా ఎన్నుకుంటారు. ఈ పరిపాలన కూటమి ప్రభుత్వం అందరికీ బాగానే ఉంది. ఇచ్చిన హామీలు కానీ ఎక్కువ డెవలప్మెంట్లు వచ్చినాయి, ఎక్కువ జాబులు వచ్చినాయి, ఎక్కువ పరిశ్రమలు వచ్చినాయి, అన్నీ బాగానే ఉన్నాయి. నిజంగానేనండి, వాళ్ళు జీవితమే కథలు రాసుకొని సినిమాలు చూపించాలి. మా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందంటే జనాల్లోకి దూసుకుని వెళ్ళే బ్లాక్ బాస్టర్ లాగా ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కథలాగా రాసుకొని సినిమాలు తీస్తుంటారండి. వాళ్ళ నాయకులు మొత్తం కలిసి బ్లాక్లో టికెట్లు అమ్ముకుంటారండి. అంతకు మించి డిసైడ్ అయిపోయారండి, మా గతి ఇంతే, ఇప్పుడు మేము కథలు రాసుకొని జనాల్లోకి వెళ్ళాలి అని ఆ మాట చెప్పాడండి. వాస్తవమే ఆ మాట చెప్పింది. కానీ మా చంద్రబాబు నాయుడు గారు ఆయన పొద్దున్న లేచిన కాడి నుంచి నిద్రపోయేదాకా జనానికి ఏం చేయాలి, పబ్లిక్ ఏం చేస్తే ఇంకా డెవలప్మెంట్ ఎలా చేస్తే పబ్లిక్కి మేలు జరిగిద్ది, ఇంకా ఎడ్యుకేషన్ పిల్లలకి ఏం చేస్తే నారా లోకేష్ గారు ఇంకా బాగా ఏముంటుంది అని వాళ్ళ ఆలోచన అలా ఉంటుందండి. వీళ్ళ ఆలోచన చెత్త ఆలోచన. సినిమాలు, టికెట్లు ఇవే 420 వాళ్ళు ఇలాగే ఆలోచిస్తారు. ఒక మంచి నాయకత్వం ఉన్న లక్ష్యాల్ని పబ్లిక్లో వెళ్ళాలి, పబ్లిక్లో ఉండాలి, పబ్లిక్ ఏం అవసరం అనేది మా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అండి. చాలా బాగుందండి. ప్రతి ఒక్కరిని పేదవారిని ఎవరినైనా అడగండి, మంచి పరిపాలన ఉంది, ఇది మంచి ప్రభుత్వము. మళ్ళీ మాకు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాము. దాని తర్వాత అయితే మళ్ళీ నారా లోకేష్ గారు కూడా ఉన్నారు, మంచిగా జనాల్లో దూసుకెళ్తున్నారండి.